దొంగ దొంగ ถามว่าเอาไปทำอะไร మాట్లాడవే. దొంగతనం చేశాడటండి. మందులు దొంగతనం చేశాడు మందుల షాప్లో. แม่กลัวเหรอ ఎందుకు దొంగతనం చేశావు? మా అమ్మకు బాగాలేదు, అందుకే దొంగతనం చేశా. อย่าทำอย่างนี้อีกนะ หมวยเกาเหลา టీ స్టాల్ కలవాడు దయ చూపిస్తున్నాడు, మందులు డబ్బులు ఇచ్చాడు, కొంత ఆహారం పెట్టాడు. ఆ పిల్లాడిని చూసి ఈ ఆహారం పట్టుకెళ్ళన్నాడు. ఆ పిల్లాడు ఆహారం పట్టుకుని వెళ్ళిపోయాడు. นายเลยครับนั่งนะ  30 సంవత్సరాలు అయిపోయింది. అదే టీ స్టాల్ అడుకునేవాడు వచ్చాడు. จัดไป అదే దానం చేయటం, అదే สั่ง మనసు. มาเรื่องต่ออะไร తర్వాత ఆర్డర్ ఏమిటి? హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయాడు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. మందులకు డబ్బులు లేవు, ట్రీట్మెంట్కి డబ్బులు లేవు. బిల్లు చూస్తేనేమో లక్షల్లో వచ్చింది. ఎలా బిల్లు కట్టాలి? తలడిల్లిపోయింది కుమార్తె. ఒకే ఒక మార్గం, డాక్టర్తో మాట్లాడింది. కండిషన్ అంత వివరంగా చెప్పాడు. హోటల్ని అమ్మకానికి పెట్టేసింది, ఎవరూ కొనలేదు. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది. అక్కడ ఒక పేపర్ ఉంది. ఏంటది? వైద్యం కొరకు ₹1 కూడా నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాల క్రితమే చెల్లించబడింది. ఎలా? ఆ రోజు మీ నాన్నే మాకు మందులు కొనిపెట్టాడు. ఆ కుర్రవాడిని ఈరోజు డాక్టర్ అయ్యాను. ఆ డాక్టర్ని నేనే. మీ నాన్నకు చెందిన డబ్బంతా కూడా నేను చెల్లించాను. ఇట్లు కృతజ్ఞతతో డాక్టర్. దయను చూపిస్తే అది తప్పనిసరిగా తిరిగి మళ్ళా మన ఇంటికి వచ్చేస్తుంది. నమ్మిన వాళ్ళు రండి, అందరం కలిసి ప్రభు బలలో పాల్పంచుకుందాం, ప్రార్థన చేద్దాం.